నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇంద్రకీలాద్రిపై పవన్ ప్రాయశ్చిత్త కార్యక్రమం. ఆలయం మెట్లు శుభ్రం చేసిన డిప్యూటీ సీఎం. తిరుమల సిట్ అధిపతి ఎంపికపై కసరత్తు. రామకృష్ణ త్రిపాఠిలో ఒకరిని నియమించే అవకాశం. పదోన్నతుల కోసం ఐపీఎస్ల ప్రాపకం. ముంబై నటి కేసులో అధికారుల అడ్డదారి. విశాఖలో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం. 30 ఎకరాల్లో 200 కోట్లతో నిర్మాణం. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడిలో 500కు చేరువలో మరణాలు. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షా కార్యక్రమం నిర్వహించారు. దీక్షలో భాగంగా ఆయన అమ్మవారి ఆలయ మెట్లను శుభ్రం చేశారు. అనంతరం మెట్లకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అనంతరం అమ్మవారిని పవన్ దర్శించుకున్నారు. ప్రెస్ కొద్దిగా వెనకరండి బాబు, ప్రెస్ వెనకరండి, కొద్దిగా ప్రెస్ కొద్దిగా వెనకరండి, ప్రెస్ కొద్దిగా కోఆపరేట్ చేయాలి ప్రెస్ కొద్దిగా. సార్ నెట్ సార్ అందరూ ఉన్నారు కదా. ఫోటోగ్రాఫర్ కొద్దిగా పక్కగా ఉన్నామన్నా. విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షా కార్యక్రమం నిర్వహించారు. దీక్షలో భాగంగా ఆయన అమ్మవారి ఆలయ మెట్లను శుభ్రం చేశారు. అనంతరం మెట్లకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అనంతరం అమ్మవారిని పవన్ దర్శించుకున్నారు.
శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు ఉన్నతాధికారులే వైసీపీ పాలనలో రాజకీయ ప్రాపకం కోసం దారి తప్పారు. పోస్టింగుల కోసం తప్పుడు సాక్ష్యాలు, ఫోర్జరీ పత్రంతో ఓ మహిళపై అన్యాయంగా కేసు బనాయించారు. వైసీపీ నేత విద్యాసాగర్తో కొమ్మక్కై కుట్రకు పాల్పడ్డారు. నకిలీ ధృవపత్రాలను అసలు రికార్డులుగా న్యాయస్థానాన్ని నమ్మించారు. కుట్రలో 5 పోలీసు అధికారులు సూత్రధారులుగా విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో విచారణ అధికారులు వెల్లడించారు. ముంబై నటిపై తప్పుడు కేసుతో అరెస్టు చేసి వేధించిన కేసులో పోలీస్ అధికారులు మంచి పోస్టింగుల కోసం దారి తప్పారని విచారణ అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేసులో ప్రధాన నిందితుడైన కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించారు. రాజకీయ ప్రాపకం కోసం తప్పుడు సాక్ష్యాలు, ఫోర్జరీ పత్రంతో కేసు నమోదు చేశారని వెల్లడించారు. ఒప్పంద పత్రం అసలైందా కాదా నిర్ధారించుకోకుండానే పోలీస్ అధికారులు కేసు నమోదు చేశారన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వైసీపీ నేత విద్యాసాగర్ తో కుమ్మక్కై కుట్రకు పాల్పడ్డారన్నారు. రాజకీయ నేతలు ప్రేరేపించడంతో తప్పుడు రికార్డులు సృష్టించి కేసును ముందుకు నడిపించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఫోర్జరీ పత్రం, తప్పుడు సాక్ష్యాలతో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించారన్నారు. నిరపరాధులను 42 రోజులు రిమాండ్లో ఉంచేలా కీలక పాత్ర పోషించారని పోలీసులు సోమవారం కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 30న ఐపీఎస్ లో కాంతి రాణా, విశాల్ గున్నీలను నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు పిలిపించి ముంబై నటిని అరెస్టు చేయాలని ఆదేశించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. తర్వాత కాంతి రాణా, ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను పిలిచి విద్యాసాగర్ తో కలిసి తప్పుడు కేసు నమోదు చేయాలని పథకం రచించారన్నారు. ఫిబ్రవరి 1నే ముంబై వెళ్లే పోలీస్ బృందానికి కాంతి రాణా విమాన టికెట్లు బుక్ చేయించారని నివేదికలో వివరించారు. కేసు నమోదు చేయకముందే పోలీసులు రంగంలో దిగారనడానికి ఇదే సాక్ష్యంగా గుర్తించారు. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫోర్జరీ ఒప్పంద పత్రాన్ని సృష్టించి అది ముంబై నటి తయారు చేయించిందని కట్టుకథ అల్లారని వెల్లడించారు. ముంబై నటి హైదరాబాద్ లో మోడలింగ్ చేసే సమయంలో విద్యాసాగర్ ఆమెకు పరిచయం అయ్యారని, నిందితుడు పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా ఆమె 2015లోనే తిరస్కరించారన్నారు. దీంతో విద్యాసాగర్ ముంబై నటిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆమె ఫోన్ కు నగ్న చిత్రాలను పంపిస్తూ వేధించేవారని నివేదికలో పేర్కొన్నారు. వైసీపీలో తనకున్న పలుకుబడి ఉపయోగించి పోలీస్ అధికారులను ప్రభావితం చేసి తప్పుడు కేసు పెట్టించి నటి, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్ట్ చేయించారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఉన్న తనకున్న 5 ఎకరాల భూమిని సొంతం చేసుకునేందుకు ముంబై నటి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి విక్రయానికి పెట్టారని విద్యాసాగర్ గతంలో ఫిర్యాదు ఇచ్చారు. దీని ఆధారంగా ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం స్టేషన్ లో కేసు నమోదైంది. నటిని ముంబైలో అరెస్టు చేసిన సమయంలో ఆమె హ్యాండ్ బ్యాగ్ నుంచి ఈ ఫోర్జరీ పత్రాన్ని స్వాధీనం చేసుకున్నామంటూ పోలీసులు చూపించారు. ఆ పత్రం 2018లో రాసినట్లు పాత తేదీ వేసి ఉంది. కానీ అందులో ముంబై నటి చిరునామా మాత్రం కొత్తది రాశారు. స్టాంప్ పేపర్ ముంబై నటే తయారు చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అందులో ఆమె సంతకం లేదని, ఆ డాక్యుమెంట్ ఫోర్జరీ చేశారని గుర్తించారు. ఫోర్జరీ పత్రాన్ని చూపించి తన 5 ఎకరాల భూమిని అమ్ముతారంటూ చిందా వీర వెంకట నాగేశ్వరరాజు, భరత్ కుమార్ల నుంచి ముంబై నటి 5 లక్షల రూపాయలు బయానా తీసుకున్నారని విద్యాసాగర్ తప్పుడు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అప్పట్లో పెట్టిన కేసులో వీరిద్దరిని పోలీసులు సాక్షులుగా చూపించారు. వీరి నుంచి స్టేట్మెంట్లు కూడా తీసుకున్నట్లు కేసును విచారించిన అప్పటి ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆ సాక్షులను తిరిగి ఇప్పుడు విచారిస్తే తాము సీఐ వద్ద స్టేట్మెంట్ ఇవ్వలేదన్నారు. భూమిని కొనేందుకు ముంబై నటికి 5 లక్షల బయానా ఇవ్వలేదని, అసలు తాము ఎప్పుడూ ఆమెను చూడనే లేదని తేల్చి చెప్పారు. సాక్షుల కాల్ డేటాను పరిశీలిస్తే వీరిని నాటి సీఐ విచారించలేదని తేలిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వివరించారు. దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల ఆధారంగా నిందితుల జాబితాలో పోలీస్ అధికారుల పేర్లు చేర్చారు. దీని ప్రకారం A2గా అప్పటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, A3గా నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాత, A4గా అప్పటి విజయవాడ పశ్చిమ ఏసీపీ హనుమంతరావు, A5గా నాటి ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, A6గా అప్పటి డీసీపీ విశాల్ గున్నీలను పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్టులో వీరి పాత్ర గురించి స్పష్టంగా వివరించారు. రాష్ట్రంలోని అర్హులందరికీ పింఛన్ అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అదే సమయంలో అనర్హులు స్వచ్ఛందంగా పెన్షన్లు వదులుకోవాలని పిలుపునిచ్చారు. తప్పుడు ధ్రువపత్రాలతో కొంతమంది దివ్యాంగుల కోటాలో పింఛన్లు పొందడం సరికాదన్నారు.
ఇది వారికి అన్యాయం చేయటమేనన్నారు. ఇలాంటి వాటిని గుర్తించి అనర్హులను ఏరివేసి అర్హులకే పింఛన్ ఇచ్చేలా గ్రామ సభలో కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. విశాఖలో 30 ఎకరాల్లో 200 కోట్లతో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రి సవితతో పాటు అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతుల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దివ్యాంగులను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందన్న కారణంతో అధికారం చేపట్టిన తొలి నెలలోనే పింఛన్ 3,000 నుంచి ఒకేసారి 6,000కు పెంచామన్నారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వారికి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెల 15,000 పింఛన్ ఇస్తున్నామని తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరికి పింఛన్ అందకుండా ఉండడానికి వీల్లేదని, ముఖ్యంగా దివ్యాంగుల విషయంలో ప్రతి ఒక్క అర్హుడికి పింఛన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో తప్పుడు ధ్రువపత్రాలతో దివ్యాంగుల కోటాలో పింఛన్ పొందిన ఘటనలు ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఉన్నాయని వివరించారు. దీనిపై స్పందించిన సీఎం అర్హులకు, బాధితులకు పింఛన్ ఇవ్వాలన్నది తమ విధానమని, దాన్ని దుర్వినియోగం చేసి పింఛన్లు పొందడం సరికాదని అన్నారు. వైద్యుల నుంచి తప్పుడు సర్టిఫికేట్లతో కొంతమంది దివ్యాంగుల పేరుతో పింఛన్లు తీసుకోవడాన్ని అరికట్టాలని ఆదేశించారు. అనర్హులు ఎవరైనా తప్పుడు పద్ధతిలో పింఛన్లు పొందుతుంటే స్వచ్ఛందంగా వదులుకోవాలని స్పష్టం చేశారు. పింఛన్ల అంశంలో ప్రత్యేకంగా గ్రామ సభలు పెట్టి అర్హులకు ఇవ్వడంతో పాటు అనర్హులను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశాలిచ్చారు. అనర్హులు దివ్యాంగుల పేరుతో పింఛన్ పొందడం అంటే అర్హులకు అన్యాయం చేయడమేనన్నారు. ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులకు సాయం చేసే విషయంలో రాజీ పడబోదని, అదే సమయంలో బోగస్ పింఛన్లను కొనసాగించబోమని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఉండే వృద్ధులకు పింఛన్లతో సామాజిక భద్రతతో పాటు గౌరవం ఇచ్చామన్న సీఎం వారి జీవన ప్రమాణాలను ఎలా పెంచవచ్చో ఆలోచనలు చేసి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఏ కార్యక్రమాలు చేయవచ్చో అధ్యయనం చేయాలని సూచించారు. డిజిటల్ లిటరసీ ద్వారా సులభంగా సేవలు పొందే అవకాశాన్ని కల్పించాలన్నారు. దీనికోసం ఏజెన్సీలతో మాట్లాడి కార్యాచరణ రూపొందించాలన్నారు. దివ్యాంగుల కోసం స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటుకు విశాఖలో 30 ఎకరాలు కేటాయించాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం దాదాపు 200 కోట్లతో ఈ సెంటర్ మంజూరు చేసిందని, అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు జరగలేదని, ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని సీఎం అన్నారు. వీల్ చైర్స్, ట్రైసైకిల్స్, సోలార్ సిస్టమ్ తో నడిచే విధంగా రూపొందించాలని సూచించారు. సింగిల్ గా ఉండే ట్రాన్స్జెండర్స్ కు రేషన్ కార్డులు ఇవ్వాలని, పిల్లల్లో చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు కనిపెట్టేందుకు పరీక్షలు చేయాలని స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిట్ ఏర్పాటు దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు, నిఘా విభాగ అధిపతి మహేష్ చంద్ర లడ్డాలతో సీఎం చర్చించినట్లు సమాచారం. సిట్ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు నేడు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైకాపా హయాంలో తిరుమలలో జరిగిన అపచారాలు, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వులు కలిసిన కల్తీ నెయ్యి వినియోగం, ఇతర అక్రమాలు, అధికార దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సిట్ అధిపతిగా పీహెచ్డీ రామకృష్ణ, సర్వశ్రేష్ఠ త్రిపాఠీల్లో ఒకరిని నియమించే అవకాశం ఉంది. వీరితో పాటు వినీత్ బ్రిజ్లాల్, సిహెచ్ శ్రీకాంత్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఐజీ, అంతకంటే పై స్థాయి అధికారిని సిట్ అధిపతిగా నియమిస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా అధికారుల నేపథ్యం, వారి వివరాల్ని డీజీపీ, నిఘా విభాగ అధిపతులు ముఖ్యమంత్రికి సమర్పించారు. సిట్లో సభ్యులుగా ఎవరెవరే తీసుకోవాలనే దానిపైన చర్చించారు. సిట్ దర్యాప్తులో తేల్చాల్సిన అంశాలకు సంబంధించిన టర్మ్ ఆఫ్ రిఫరెన్సెస్ ను సిద్ధం చేశారు. వైసీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులో ఆఫ్షోర్ కూడా ఒకటి. శ్రీకాకుళం జిల్లాలో 1000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు తలపెట్టిన ఈ ప్రాజెక్టుని గత ప్రభుత్వం అటకెక్కించింది. ప్రాజెక్టు వస్తే తలరాతలు మారతాయని ఎదురుచూసిన రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. మరోవైపు పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు లేక నిర్వాసితులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కూటమి ప్రభుత్వమే ఆఫ్షోర్ బాధ్యతను తీసుకోవాలని రైతులు, నిర్వాసితులు కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస, వజ్రపు కొత్తూరు, మోలియాపుట్టి, నందిగా మండలాల్లో 24,600 ఎకరాలకు సాగునీరు, పలాస, కాశీబుగ్గ పట్టణాలతో పాటు చుట్టుపక్కల మరో 30 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఆఫ్షోర్ జలాశయం నిర్మాణాన్ని తలపెట్టారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పలాస మండలం రేగులపాడు వద్ద శంకుస్థాపన చేశారు. 127 కోట్ల అంచనాలతో తలపెట్టిన ఈ ప్రాజెక్టు మధ్యలో నిలిచిపోయింది. 2014లో వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 47% పనులు పూర్తి చేసింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 855 కోట్లు కేటాయించింది. అయితే 300 కోట్లు మాత్రమే ఇవ్వడంతో నిర్వాసితులకు, భూములిచ్చిన వారికి పరిహారం అందించారు.
5 ఏళ్లలో కుడి కాలువల తూములు, కరకట్టల నిర్మాణం చేపట్టి కేవలం 3% పనులు మాత్రమే పూర్తి చేశారు. ఆ తర్వాత నిధులు ఇవ్వకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఏళ్లు గడిచినా ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికి వర్షాధారంపైనే ఆధారపడి పంటలు పండిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఏడాదికి 2 పంటలు పండించుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వైసీపీ హయాంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీదరి అప్పలరాజుకి ప్రాజెక్టు గురించి అనేకసార్లు చెప్పినా పట్టించుకోలేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఆఫ్షోర్ రిజర్వాయర్ అయినందువలన మా పొలాలు సస్యశ్యామలుగా పండి 2 పంటలు కూడా పండడానికి ఒక అవకాశం ఉంటుంది. 2019 నుంచి 2024 వరకు అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గానీ, ఇక్కడ మంత్రి అప్పలరాజు గానీ, మంత్రికే అప్పలరాజుగా ఉన్నారు గానీ కనీసం ఆఫ్షోర్ రిజర్వాయర్ పైన ఒక్క % పనైనా కూడా చేయలేదు. గత 4 సంవత్సరాలు కూడా వంశధార వాటర్ అనేది కనీసం ఒక చుక్క నీరు కూడా ఇక్కడ పలాసకి రాని దాఖలాలు లేవు. కనుక ఇప్పుడు వచ్చిన 15 రోజుల్లో కూడా శిరీషమ్మ వంశధార నీరు తెచ్చిందంటే ఈ ఆఫ్షోర్ రిజర్వాయర్ కూడా అలాగే మేడం గారు పూర్తి చేస్తారని పూర్తి నమ్మకంతో మేమున్నాము. ఈ 5 సంవత్సరాలు జగన్ పూర్తి చేస్తున్నాడు, చేయలేదు. భూములు, ఇళ్లు మా అన్ని ఇచ్చాము, అన్ని అయిపోయినాయి. మరి ఏం లేదు, ఖాళీ మాకు కర్రా గుడికే మిగిలింది. మరి నీరు రాలేదు, మాకేటి పరిపాలన అవ్వలేదు, రైతులకి ఉపకారం లేదు. మాకు పంటలు కొద్ది పొలాలు ఉన్నాయని తటికి నీళ్లు లేవు. 2 ఎకరాలు మేము పండించుకోవాలంటే ఇప్పుడు ఆఫ్షోర్ నీరు కావాలండి. ప్రస్తుతానికి వర్షాలు పడితే వర్షాధారం అండి, లేకపోతే ఎండిపోతున్నాయండి. ఈ కష్ట పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి తప్పకుండా ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేసి చంద్రబాబు నాయుడు మాకు ఒక విముక్తి కలిగిస్తారని మేము కోరుకుంటున్నాం. పునరావాస కాలనీలపైన వైసీపీ దృష్టి పెట్టలేదని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. నిర్వాసితులు అనే వాళ్ళకి ఎవ్వరు కూడా లాభం చేకూరట్లేదు. వాళ్ళకి ఎటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించట్లేదు. ఇక్కడ సదుపాయం లేదు. ఇక్కడ మాకు రావాల్సిన పరిహారం అనేది కూడా ఇవ్వలేదు. దానివల్ల చాలా ఇబ్బంది ఎదురవుతున్నారు. మాకేం చెప్పారు అప్పుడు, మీకు ఏం ప్రాబ్లం లేదు, మీ వల్ల చాలా మంది లబ్ధి పొందుతున్నారు అనేసరికి మేమైతే చాలా సంతోషం. సర్లే మనం పోయినా మన భావితరాలు బాగుంటాయి కదా అనేసి మేమందరం ఏంటంటే చాలా ఆస్తో సంతోషించి మనము వదులుకున్నాం. నిర్వాసితులు అంటే చాలా చిన్న చూపు అయిపోయింది. ఆ ప్యాకేజ్ విషయంలో కానీ, లేకపోతే పిల్లల భవిష్యత్తులో కానీ, లేకపోతే ఈ ప్యాకేజీల విషయం కోసం చాలా మంది చనిపోయారు అనమాట. సూసైడ్ కేసులు చేసుకుని చాలా వరకు ఎందుకంటే అదే కన్న తల్లి కంటే ఎక్కువ అనమాట ల్యాండ్ అనేది. అలాంటిది మాకు ఇంకో మేజర్ ప్రాబ్లం ఏంటంటే మాకు ఎకరాకి 2,25,000 ఇచ్చారు. ఎందుకు అంటే 2008, 2013 యాక్ట్స్ అనేది చెప్తున్నారు. కానీ అది మాకు చాలా తక్కువ. 10 ఎకరాలు ఉండోడికి ఎంత వస్తుంది? 10 × 2 20 లక్షలు. మా అయితే అది ఒక 23 లక్షలు. 23 లక్షలతో ఇప్పుడు ఒక ఎకరా కూడా కొనలేదు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఆఫ్షోర్ ప్రాజెక్టు పనులు నిలిచిపోయంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి 1000 ఎకరాలకు నీరు అందించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్, ఈటీవీ, శ్రీకాకుళం నుంచి. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చేపల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. ఖమ్మం నుంచి వరంగల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. లారీ బోల్తా పడటంతో చేపలన్నీ రోడ్డుపై పడిపోయాయి. బతికున్న చేపల కోసం ప్రజలు ఎగబడ్డారు. పోలీసులు వచ్చి వారిని అదుపు చేశారు. అంటే రోడ్ల మీద బండ్లు కూడా ఇప్పుడు అర్థమైపోయింది. మేము చెప్తే మున్సిపాలిటీ కావాలి. రోడ్డు మీద ఎట్లా వేస్ట్ పోయేది. మహారాష్ట్ర బదలాపూర్లో నర్సరీ చదివే 2 బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు అక్షయ్ షిండే పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. విచారణ నిమిత్తం తలోజా జైలు నుంచి బదలాపూర్ తరలిస్తుండగా నిందితుడు తుపాకీ లాక్కొని ఇన్స్పెక్టర్ను కాల్చేందుకు యత్నించినట్లు అధికారులు తెలిపారు. ఆత్మరక్షణ కోసం మరో పోలీస్ నిందితుడిని కాల్చినట్లు సీఎం ఏకనాథ్ సిందే ప్రకటించారు. అయితే ఈ ఘటనలో సాక్ష్యాలను తారుమారు చేసేందుకే ప్రభుత్వం నిందితుడిని కాల్చి చంపిందని విపక్షాలు ఆరోపించాయి. సంకెళ్లు వేసిన తర్వాత తుపాకీ ఎలా లాక్కున్నాడని ప్రశ్నించాయి. ఈ కాల్పుల ఘటనపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
ఛత్తీస్గఢ్లో పిడుగుపాటుకు గురై 8 మంది మృతి చెందారు. రాజ్నంద్గావ్ జిల్లాలోని జోరాత్రాయ్ గ్రామం సమీపాన ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారిలో 5 విద్యార్థులు కూడా ఉన్నారు. మరో వ్యక్తి గాయపడినట్లు పోలీసులు తెలిపారు. త్రైమాసిక పరీక్షలు రాసి ఇంటికి వెళ్తున్న విద్యార్థులు సహా కొంతమంది వ్యక్తులు భారీ వర్షం నుంచి తప్పించుకోవడానికి నిర్మాణంలో ఉన్న ఓ కట్టడంలోకి వెళ్లారు. అదే కట్టడంపై భారీ పిడుగు పడటంతో అక్కడ ఉన్న వారిలో 8 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో పాఠశాల, కళాశాల విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అల్లారం ముద్దుగా పెంచుకున్న పిల్లల మృతితో వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవసాయ్ మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. లెబనాన్పై 2006 తర్వాత తొలిసారి అత్యంత ఘోరమైన దాడి జరిగింది. ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో 492 మంది చనిపోయారు. 1200 మందికి పైగా గాయపడ్డారు. దక్షిణ, తూర్పు లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడి చేసిన నెతన్యాహు సేనలు ఆ తర్వాత రాజధాని బీరూట్లోనూ విరుచుకుపడ్డాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడంతో అదనపు బలగాలను పంపుతున్నట్లు పెంటగాన్ ప్రకటించింది. ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి తక్షణం వెళ్లిపోవాలని అమెరికా తమ పౌరులకు సూచించింది. ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ల దాడులతో మొదలైన యుద్ధం ఆ చుట్టూ ఉన్న ఇతర ప్రాంతాలకు విస్తరించింది. హెజ్బొల్లాతో పాటు ఇరాన్ మద్దతు ఉన్న ఇతర గ్రూపులు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలోకి దిగడంతో పరిస్థితి మరింత ఉగ్రరూపం దాల్చింది. కొన్ని రోజులుగా ఇజ్రాయెల్, హెజ్బొల్లా దళాల మధ్య జరుగుతున్న పోరు సోమవారం ఉధృత రూపం దాల్చింది. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడింది. 300కు పైగా లక్ష్యాలపై జరిపిన దాడుల్లో 24 మంది చిన్నారులు సహా 492 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరో 1200 మందికి పైగా గాయాలైనట్లు పేర్కొంది. మృతుల్లో చిన్నారులు, మహిళలు, పారామెడికల్ సిబ్బంది ఉన్నారని తెలిపింది. ఇది 2006లో ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య జరిగిన యుద్ధం తర్వాత అత్యంత ఘోరమైన దాడిగా భావిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసినట్లు లెబనాన్ ప్రభుత్వం వెల్లడించింది. తమ గ్రామాలు, పట్టణాల్ని నామరూపాలు లేకుండా చెయ్యాలన్న దురుద్దేశంతోనే దాడులకు తెగబడినట్లు ఆరోపించింది. ఇజ్రాయెల్ దాడుల్ని అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని ఐరాసతో పాటు ఇతర దేశాల్ని లెబనాన్ కోరింది. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ముందుగానే ప్రకటించింది. దక్షిణ ప్రాంతంలో హెజ్బొల్లా ఆయుధాలు నిల్వ చేసిన నివాసాలు, ఇతర ప్రదేశాల నుంచి తక్షణమే వెళ్లిపోవాలని అక్కడి ప్రజలకు సూచించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓ వీడియో సందేశం విడుదల చేశారు.